వెల్కమ్ టు కౌటిల్య. శిశు వికాసం, చైల్డ్ డెవలప్మెంట్. శిశు వికాసంలో మొదట కొన్ని భావనల గురించి, వాటి స్వభావం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పెరుగుదల, గ్రోత్ అంటాం ఇంగ్లీష్లో. వికాసం, వికాసం లేదా అభివృద్ధి. వికాసము లేదా అభివృద్ధి, ఇదొక భావన. దీని ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అంటాం. అదేవిధంగా పరిణితి, పరిణితి లేదా పరిపక్వత. మెచ్యూరిటీ లేదా మెచ్యురేషన్ అని చెప్పాలి దీన్ని. మెచ్యురేషన్ అనేది కరెక్ట్ వర్డ్. పరిణితి లేదా పరిపక్వత. అదేవిధంగా సన్నద్ధత, దీన్ని మనం సంసిద్ధత అని కూడా పిలుస్తాం. ఇంగ్లీష్లో దీన్ని రెడీనెస్ అని పిలుస్తారు. రెడీనెస్ టు గ్రాస్ప్ ద థింగ్స్, అభ్యసించడానికి సంసిద్ధత అనమాట. అభ్యసనానికి కావాల్సిన సంసిద్ధత. ఇట్లా కొన్ని భావనలు, వాటి బేసిక్ ఐడియాలజీ, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి అధ్యయనం చేద్దాం. చేసే ముందుగా వీటన్నిటిని ఎందుకు అధ్యయనం చేయాలి? శిశు వికాసానికి ఉన్న పాత్ర ఏంటి? బోధన అభ్యసనంలో శిశు వికాసానికి ఉన్నటువంటి పాత్ర ఏంటి? పెరుగుదల గురించి, వికాసం లేదా అభివృద్ధి గురించి, పరిణితి లేదా పరిపక్వత గురించి, అదేవిధంగా సంసిద్ధత గురించి, వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి ఉపాధ్యాయుడు? నేడు విద్యారంగం ఎలా ఉందంటే శిశు కేంద్రీకృత విద్యా విధానం. శిశు కేంద్రీకృత, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటాం. ప్రస్తుత విద్యా విధానం శిశు కేంద్రీకృత విద్యా విధానం. ఈ శిశు కేంద్రీకృత విద్యా విధానంలో ఉపాధ్యాయుడు అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాడు బోధనలో. ఏంటి ఆ సమస్యలు? విద్యార్థికి మధ్య అభ్యసన తేడాలు, అభ్యసనంలో తేడాలు, అదేవిధంగా ప్రజ్ఞకు సంబంధించి తేడాలు, ప్రజ్ఞా భేదాలు, సామర్థ్యంలో మార్పులు, ఇలాంటి వాటికి సంబంధించి అనేక సమస్యలను, ఇబ్బందులను ఉపాధ్యాయుడు ఎదుర్కోవడం అనేటువంటిది నేడు మనం చూస్తున్నటువంటి అంశం. ఈ శిశు కేంద్రీకృత విద్యా విధానంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిత్యం అభ్యాసకుడిగా ఉండాలి. ప్రతిరోజు లెర్నర్గా ఉండాలి. అనేక విషయాలను తెలుసుకోవాలి. శిశువు గురించి, విద్యార్థి గురించి, అతని ఆలోచన విధానం గురించి, అతనిలోని పరిణితి గురించి, అతనిలో వస్తున్న మార్పుల గురించి, ముఖ్యంగా పెరుగుదల, వికాసంలో వచ్చేటువంటి మార్పులని మనోవైజ్ఞానికంగా, సైకలాజికల్గా, మనోవైజ్ఞానికంగా అధ్యయనం చేయాలి. మనోవైజ్ఞానికంగా అధ్యయనం చేయటం ద్వారా దానికి తగిన విధంగా బోధన మరియు అభ్యసన కృత్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు ఉపాధ్యాయుడు. అభ్యసన కృత్యాలు, వాటిని అభివృద్ధి చేసుకొని తత్ఫలితంగా తాను ఏ లక్ష్యాన్ని ప్రాతిపదిక చేసుకొని బోధనను కొనసాగిస్తున్నాడో ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. బోధన విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. సరే, పెరుగుదల అనేటువంటి అంశాన్ని తీసుకుందాం మనం ఇక్కడ. దీని ఇంగ్లీష్లో గ్రోత్ అంటారని చెప్పాను నేను. తల్లి గర్భంలో ఏకకణంతో ప్రారంభమయ్యేటువంటి శిశువు జీవితం లేదా వ్యక్తి జీవితం మరణించే వరకు అతని పెరుగుదల, వికాసము, పరిణితిలో అనేక మార్పులు గోచరిస్తూ ఉంటాయి. ఆ మార్పులన్నింటినీ అధ్యయనం చేయడం అనేటువంటిది ఉపాధ్యాయుడికి చాలా అవసరం. పెరుగుదల అనేటువంటిది శరీరానికి సంబంధించింది, శారీరకమైనది, ఫిజికల్ ఇన్ నేచర్ అంటాం. అదేవిధంగా నిర్మాణానికి, శరీర నిర్మాణానికి సంబంధించిన అంశము, పరిమాణానికి సంబంధించిన అంశం. పరిమాణం, క్వాంటిటేటివ్. పరిమాణానికి సంబంధించిన అంశం, నిర్మాణానికి సంబంధించిన అంశం, శారీరకమైనటువంటి అంశం. ఈ పెరుగుదల అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. దీన్ని రెండు రకాలుగా వర్గీకరించాలి. ఏంటి ఆ వర్గీకరణ అంటే బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. బహిర్గత పెరుగుదల, అంతర్గత పెరుగుదల. బహిర్గతమైన పెరుగుదల అంటే ఏంటి? బహిర్గతమైన పెరుగుదల అంటే బాహ్యంగా కనిపించేటువంటిది. బహిర్గతమైన పెరుగుదల ఎలా కనిపిస్తుంది? శారీరకంగా శరీర నిర్మాణంలో బహిర్గత పెరుగుదల ఏ విధంగా గోచరిస్తుంది అంటే బరువు, ఎత్తు, ఆకారము లేదా ఆకృతి, అనుపాతం, ప్రపోర్షన్ అంటాం.
వీటిలో సంభవించేటువంటి మార్పులు, కాలానుగుణంగా వయసు రీత్యా వచ్చేటువంటి మార్పులు, దీనంతటిని మనం ఏం చెప్తామంటే బహిర్గత పెరుగుదల, ఎక్స్టర్నల్ గ్రోత్ అంటాం ఇంగ్లీష్లో. అంతర్గత పెరుగుదల అంటే అర్థం ఏంటి? అంతర్గత పెరుగుదల అంటే మెదడు, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, కండరాలు, మజిల్స్, గ్రంథులు, అంతఃస్రావ వ్యవస్థ, జననేంద్రియాలు, వీటిలో వచ్చేటువంటి మార్పుల్ని మనం అంతర్గత పెరుగుదలగా వ్యక్తీకరిస్తాం. ఈ పెరుగుదల అనేటువంటిది శారీరకమైనది కాబట్టి దీన్ని బాహ్యంగా చూడవచ్చు, బాహ్యంగా బయట నుంచి మనం పరిశీలించవచ్చు, చూడవచ్చు. అదేవిధంగా దీన్ని ఖచ్చితంగా కొలవచ్చు, అంటే ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. ఖచ్చితంగా కొలవచ్చు, బాహ్యంగా వీక్షించవచ్చు. ఈ పెరుగుదల అనేటువంటిది జీవితాంతం ఉండదు. ఒక వయసు వచ్చిన తర్వాత ఒక స్థాయిలో ఈ పెరుగుదల, శరీరానికి సంబంధించిన పెరుగుదల అనేటువంటిది ఆగిపోతుంది. ఇది నిరంతర ప్రక్రియ కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మరి వికాసం అంటే ఏంటి? దీని ఇంగ్లీష్లో మనం డెవలప్మెంట్ అంటాం. వికాసం అనేది మానసికమైనది, సైకలాజికల్ మరియు గుణాత్మకమైనది, క్వాలిటేటివ్. మనం పెరుగుదల ఏమన్నాం? పరిమాణాత్మకమైనది, శరీరానికి సంబంధించింది, నిర్మాణానికి సంబంధించింది చెప్తున్నాం. ఇది దేని గురించి చెప్తున్నాం మనం? మానసికమైనది మరియు గుణాత్మకమైనది, సైకలాజికల్, మెంటల్ రిలేటెడ్ అండ్ క్వాలిటేటివ్. ఏది? వికాసము అనేటువంటిది. ఈ వికాసం అనేటువంటిది మనిషి పుట్టిన దగ్గర నుంచి, పుట్టుక దగ్గర నుంచి, ఫ్రమ్ వూంబ్, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా, మరణించేదాకా, టు టోంబ్ అంటే ఊంబు దగ్గర నుంచి, గర్భస్థ శిశువు దగ్గర నుంచి సమాధి వరకు ప్రతి దశలో కూడా ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ఇది ఒక దశలో ఆగిపోయేది కాదు. కానీ పెరుగుదల, శరీర సంబంధమైనటువంటి పెరుగుదల మనం ఏం చెప్పుకోం? ఒక వయసులో, ఒక స్థాయిలో అది ఆగిపోతుంది. అది నిరంతర ప్రక్రియ కాదు. కానీ ఈ అభివృద్ధి అనేటువంటిది, వికాసము లేదా అభివృద్ధి అనేటువంటిది నిరంతరంగా కొనసాగేటువంటి, నిరంతరంగా సాగేటువంటి ఒక ప్రక్రియ. నిరంతర ప్రక్రియ. వికాసం అనేటువంటిది నిరంతర ప్రక్రియ. ఇది ఒక దశలో ఆగిపోయేది కాదు, ఒక స్థాయిలో, ఒక వయసులో ఆగిపోయేది కాదు. నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియగా మనం భావించాలి వికాసాన్ని. యాక్చువల్గా ఈ పెరుగుదల, వికాసాన్ని సాధారణ పరిభాషలో రెండింటినీ పర్యాయ పదాలుగా చెప్తూ ఉంటాం. పర్యాయ పదాలు అంటే ఏంటి? సినానిమ్స్. పెరుగుదల, వికాసము అనే రెండు పదాలని కామన్ మ్యాన్ ఏం చేస్తాడంటే, సాధారణమైన మనిషి రెండు ఒకటేగా భావిస్తూ ఉంటాడు. రెండు ఒకే రకమైనటువంటి అంశంగా, పర్యాయ పదాలుగా, సమానార్థం కలిగిన పదాలుగా ఉపయోగిస్తూ ఉంటాం అనేటువంటిది పరిపాటి. కానీ మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం, సైకలాజికల్గా చూసినట్లయితే ఈ పెరుగుదల, వికాసం మధ్య విస్తృతమైన పరిధిలో తేడా కనిపిస్తుంది. చాలా డిమార్కేషన్ ఉంది రెండింటి మధ్య. కానీ పెరుగుదలని, వికాసం రెండు వేరువేరు భావనలు అయినప్పటికీ కూడాను వీటిని రెండింటినీ విడదీసి చూడటానికి అవకాశం ఉంది. ఈ రెండు వేరువేరు భావనలు, వేరువేరు నిర్వచనాలు అయినప్పటికీ వీటి మధ్య స్పష్టమైన తేడాలు, భేదాలు ఉన్నప్పటికీ, వైవిధ్యాలు ఉన్నప్పటికీ ఈ రెండింటినీ వేరువేరుగా చూడటం అనేటువంటిది అసాధ్యం. ఎందుకంటే పెరుగుదల లేకపోతే వికాసం జరగదు. కాబట్టి వికాసానికి పునాది ఏంటి? పెరుగుదలే. వికాసానికి పునాది పెరుగుదలే. సో ఫర్ ఇన్స్టెన్స్, వికాసానికి సంబంధించి ఉదాహరణ చెప్పుకోవాలి. ఏంటవి? మానసిక వికాసము. వికాసములో రకాలు: మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, ఉద్వేగ వికాసం, ఎమోషన్స్లో వచ్చే డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్స్, మెంటల్ డెవలప్మెంట్. అదేవిధంగా భాషా వికాసము, లాంగ్వేజ్ పరంగా వచ్చే డెవలప్మెంట్. చలన వికాసము, చలన వికాసము. సాంఘిక వికాసము, సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. ఇవి వికాసానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉదాహరణలు అన్నమాట. ఉదాహరణకి, ఒక వ్యక్తి శరీరంలో వైకల్యం ఉన్నట్లయితే, చేతుల్లో కానీ కాళ్ళలో కానీ వైకల్యం ఉన్నట్లయితే చలన వికాసంలో లోపం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే శారీరకమైనటువంటి వైకల్యము, అంగవైకల్యము ఉన్నప్పుడు ప్రవర్తన మీద దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుందనేటువంటిది మనోవైజ్ఞానిక శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. శరీరపరమైనటువంటి వైకల్యము ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి
చేతులు కాళ్ళలో ఏదైనా వైకల్యం ఉన్నట్లయితే, హ్యాండిక్యాప్నెస్ ఉన్నట్లయితే చలన వికాసంలో లోపాన్ని మనం ఖచ్చితంగా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసు ఉంటుంది. అరిస్టాటిల్ చెప్తారు అన్నమాట. శరీరం ఆరోగ్యవంతమైనప్పుడు అందులో ఉండేటువంటి మనసు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఏ సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ. సౌండ్ మైండ్ ఈజ్ ఇన్ సౌండ్ బాడీ. ఆరోగ్యవంతమైన శరీరములో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. అది కాబట్టి వికాసానికి పునాది వేసేది పెరుగుదల అని చెప్పాలి. పెరుగుదల పునాదిగా వికాసం అనేటువంటిది సిద్ధిస్తుందని చెప్పాలి. వికాసానికి పునాది పెరుగుదల. రైట్. కాబట్టి ఈ రెండు భావనలు వేరువేరు భావనలు అయినప్పటికీ ఒకదాని నుంచి ఒకటి వేరు చేసి చూడటానికి అవకాశం లేదు. ఈ రెండింటిని కలిపి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, సందర్భాలు కూడా ఉంటాయి. రైట్. అదేవిధంగా ఇంకో ముఖ్యమైనటువంటి అంశానికి వెళ్దాం మనం. సో అది వెళ్ళే ముందుగా పెరుగుదలకి వికాసానికి మధ్య స్పష్టమైన తేడాలను మనం ఒక టేబుల్ రూపంలో తెలుసుకుందాం. పెరుగుదల, వికాసము ఇలా చూసినట్లయితే పెరుగుదల అనేటువంటిది బాడీ రిలేటెడ్, అంటే శరీరానికి సంబంధించినది. వికాసం అనేటువంటిది మానసికమైనది. ఓకే. పెరుగుదల అనేటువంటిది నిర్మాణాత్మకమైనది. వికాసం అనేటువంటిది కార్యాత్మకమైనది. పెరుగుదల పరిమాణానికి సంబంధించింది, పరిమాణాత్మకమైనది. వికాసం గుణాత్మకమైనది, క్వాలిటేటివ్. పెరుగుదలని మనం బయట నుంచి చూడొచ్చు, వికాసాన్ని అలా చూడలేం. బాహ్యంగా చూడవచ్చు, పెరుగుదలని బాహ్యంగా చూడవచ్చు, వికాసాన్ని అలా చూడలేం. పెరుగుదలని ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. ఖచ్చితంగా మాపనం అంటే కొలమానం వేయవచ్చు, మాపనం చేయవచ్చు. దీన్ని ఖచ్చితంగా మాపనం వేయలేము, కేవలం అంచనా మాత్రమే. వికాసాన్ని అంచనా వేయగలుగుతాం మనం. వీ కెన్ ఎస్టిమేట్ ఇట్. ఖచ్చితంగా మాపనం చేయలేము. అదేవిధంగా పెరుగుదల అనేటువంటిది ఒక దశలో, ఒక వయసులో ఆగిపోయేటువంటి అంశం. ఒక వయసులో, ఒక దశలో, ఒక స్థాయిలో ఆగిపోతుంది ఇది. కానీ వికాసం మనం చెప్పుకున్నాం, నిరంతరం సాగే ప్రక్రియ, నిరంతర ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఏనది వికాసం అనేటువంటిది. పెరుగుదల అనేటువంటిది ఒక అంశానికి సంబంధించింది, కానీ వికాసం అనేటువంటిది అనేక అంశాల సమన్వయం. అనేక అంశాల సమన్వయం. పెరుగుదల అనేటువంటిది పరిమితమైనటువంటి, సంకుచితమైనటువంటి అంశం. ఇది చిన్న ఏరియా, నారో ఏరియా. వికాసం అనేటువంటిది విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి అంశం, విస్తృతమైన పరిధి కలిగినటువంటి అంశం, విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటి అంశం వికాసం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇంకో మాట చెప్పుకోవాలంటే వాస్తవానికి పెరుగుదల అనేటువంటిది వికాసంలో భాగమే. పెరుగుదల అనేటువంటిది వికాసంలో భాగమే. పెరుగుదల అనేటువంటిది సంకుచితమైనటువంటి భావన కలిగినటువంటి, పరిధి కలిగినటువంటి, ఒక పరిమితమైనటువంటి అర్థంలో ధ్వనించేటువంటి పదం. కానీ వికాసం అనేటువంటిది విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటిది. పెరుగుదల అనేటువంటిది వికాసంలో భాగమే, అంతర్భాగమే. కాబట్టి ఇది పెరుగుదలకి వికాసానికి మధ్య స్పష్టమైనటువంటి తేడాలను మనం ఒక టేబుల్ రూపంలో ఇప్పుడు పరిశీలించాం. ఇక ఇంకో టాపిక్ వెళ్ళినట్లయితే పరిణితి. దీన్నే మనం పరిపక్వత అని కూడా పిలుస్తాం. పరిపక్వత, ఇంగ్లీష్లో దీన్ని మెచ్యూరిటీ లేదా మెచ్యూరేషన్ అని పిలుస్తారు. పరిణితి అంటే ఏంటి, పరిపక్వత అంటే, పరిణితి లేదా పరిపక్వత అంటే ఏంటి? వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి పెరుగుదల, వికాసము ఎంత అవసరమో ఆ తర్వాత పరిణితి కూడా అంతే అవసరం.
వ్యక్తి మూర్తిమత్వ వికాసానికి, మూర్తిమత్వ నిర్మాణానికి పెరుగుదల, వికాసం ఎంత ముఖ్యమైనవో పరిణితి కూడా అంతే ముఖ్యమైనది. పరిణితి అంటే అర్థం ఏంటి? శిశువు జన్మతః కొన్ని సహజ సామర్థ్యాలను కలిగి ఉంటాడు. జన్మతః శిశువు కొన్ని సహజ సామర్థ్యాలను కలిగి ఉంటాడు. ఈ సహజ సామర్థ్యాలు తగిన వయసులో అవి బయటపడుతూ ఉంటాయి, ఒక సర్టైన్ పీరియడ్లో బయటపడుతూ ఉంటాయి. దీన్నే మనం పరిణితి లేదా పరిపక్వత అంటాం. శిశువు జన్మతః పుట్టినప్పుడే కొన్ని సహజ సామర్థ్యాలు, న్యాచురల్ ఎబిలిటీస్ని కలిగి ఉంటాడు. అవి ఒక వయసు రాగానే, తగిన వయసు రాగానే అవి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. వాటినే పరిణితి లేదా పరిపక్వత. ఇంకో రకంగా కూడా చెప్పచ్చు దీన్ని. ఎలా చెప్పచ్చు అంటే, ఎటువంటి శిక్షణ లేకుండా, ఎటువంటి ట్రైనింగ్ లేకుండా, ఎక్కడ కూడా శిక్షణ తీసుకోకుండా, ఎటువంటి బాహ్యకారకాల ప్రభావం లేకుండా, వితౌట్ ఎన్ ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎటువంటి శిక్షణ లేకుండా, ఎటువంటి బాహ్యకారకాల ప్రమేయం లేదా ప్రభావం లేకుండా సమయంతో, వయసుతో వచ్చే వికాసాన్నే పరిణితి అంటారు. దీన్ని మళ్ళీ క్లియర్గా రాసుకుందాం. ఎటువంటి శిక్షణ లేకుండా, బాహ్యకారకాల ప్రభావం లేకుండా, సమయము మరియు వయస్సుతో వచ్చే వికాసాన్నే పరిణితి అని పిలుస్తాం. పరిపక్వత లేదా పరిణితి, మెచ్యురేషన్ అంటారు. దీన్ని ఈ రకంగా డిఫైన్ చేసుకోవచ్చు. ఇందాక ఏం చెప్పాం మనము? శిశువు జన్మతః సహజ సామర్థ్యాలు, కొన్ని సహజ సామర్థ్యాలను కలిగి ఉంటాడు. అది తగిన వయసు రాగానే అవి బయటపడుతూ ఉంటాయి. దీన్నే పరిణితి అంటారు సహజంగానే. అలాగే ఎటువంటి శిక్షణ లేకుండా, బాహ్యకారకాల ప్రభావం లేదా ప్రమేయం లేకుండా, సమయంతో పాటు, వయస్సుతో పాటు వచ్చే వికాసాన్ని, అభివృద్ధినే మనం పరిణితిగా నిర్వచిస్తూ ఉంటాము. ఉదాహరణ చెప్పాలంటే, శిశువు పుట్టినప్పుడు తల నిలపలేడు. 4 నెలల వయసు వచ్చిన తర్వాత తల నిలపగలుగుతాడు. అంటే సమయం, వయసుతో వచ్చేటువంటి వికాసం అది. అదేవిధంగా 6 నెలల వయసు రాగానే కూర్చోగలుగుతాడు. అదేవిధంగా 11 నెలలు నిండగానే నడవటం ప్రారంభిస్తాడు. జనరల్గా 2 సంవత్సరాలు పూర్తవగానే నడక నేర్చుకోవటం పూర్తి చేసి పరిగెత్తడం ప్రారంభిస్తాడు. దీన్నే మనం పరిణితికి సంబంధించినటువంటి ఉదాహరణగా పేర్కొంటాము. అదేవిధంగా పరిణితి ఎందుకు అవసరం? ఏ విషయానికి పరిణితి అవసరం? ఒక శిశువు యొక్క సంపూర్ణ వికాసానికి పరిపక్వత అవసరం. ఒక శిశువు యొక్క సంపూర్ణ వికాసానికి కంప్లీట్ డెవలప్మెంట్కి 2 అవసరం అవుతాయి. ఏంటది? పరిణితి అవసరమవుతుంది, దీంతో పాటు అభ్యాసం అవసరమవుతుంది, అభ్యసన అవసరమవుతుంది. ఒక శిశువు యొక్క సంపూర్ణ వికాసానికి 2 అత్యవసరాలు. ఏంటది? పరిణితితో పాటు అభ్యసన. అభ్యసన పరిణితి లేకుండా సాధ్యం కాదు. పరిణితి, అభ్యసనతో కూడినటువంటిదే వికాసం. దీని రకంగా చెప్పొచ్చు మనం. వికాసము = పరిపక్వత ఇంటూ అభ్యసన. పరిపక్వత ఇంటూ అభ్యసన. గెసెల్ అనే శాస్త్రవేత్త, ఆయన ఏమంటాడంటే, పరిణితి అనేటువంటిది జన్యు ప్రభావాల సంకలనము. ఇంపార్టెంట్ నిర్వచనం అది. పరిణితి అనేటువంటిది జన్యు ప్రభావాల సంకలనము అంటాడు. అదేవిధంగా క్రైగ్ అనే మరో శాస్త్రవేత్త, అతని పేరు, పరిణితి అనేటువంటిది జన్యు పటిష్టతను తెలుపుతుంది. జన్యు పటిష్టత ఎంత బలం కలిగి ఉంది, జన్యు పటిష్టత, దాన్ని తెలిపేటువంటి అంశం అన్నమాట. ఏంటది? పరిణితి లేదా పరిపక్వత. ఎవరంటారన్నమాట? క్రైగ్. కాబట్టి సంపూర్ణ వికాసం శిశువు సాధించాలంటే 2 అంశాలు అవసరం. పరిణితి ఇంటూ అభ్యసన. రైట్. సరే, అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశానికి వెళ్దాం. సంసిద్ధత అంటారు దాన్ని. దీన్నే సన్నద్ధత అని కూడా పిలవచ్చు. ఇంగ్లీష్లో దీన్ని రెడీనెస్ అని పిలుస్తాం. దీనికి ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది సంసిద్ధత అంటే ఏంటి, దేనికి అవసరం సంసిద్ధత. ఉపాధ్యాయుడు అద్భుతంగా బోధించాడు,
సృజనాత్మకతతో తనకున్నటువంటి శక్తియుక్తుల్ని మేళవించి, తన సహజ సామర్థ్యాలను మేళవించి, తనకున్నటువంటి శిక్షణ మనసులో ఉంచుకొని వైయక్తిక భేదాలను కూడా అర్థం చేసుకుంటూ అద్భుతంగా బోధించాడు. కానీ విద్యార్థి దాన్ని స్వీకరించే పరిస్థితుల్లో లేడు, బోధించినటువంటి అంశాలని అభ్యసించే పరిస్థితుల్లో లేడు. అలాంటప్పుడు ఆ బోధన మొత్తం నిరర్ధకం అవుతుంది, వేస్ట్ అవుతుంది. కాబట్టి అభ్యసనానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణం ఏంటి? సంసిద్ధత. నేర్చుకోవాలంటే ఉండాల్సిన విద్యార్థికి ఏముండాలి? అభ్యసనం పట్ల సంసిద్ధత ఉండాలి. సంసిద్ధత ఉంటేనే బోధించినటువంటి అంశాలు మనసులోకి వెళ్తాయి, లేకపోతే వెళ్ళదు. స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ స్థాయిని, ఆ స్థితిని ఏమని పిలుస్తామంటే సంసిద్ధత అని పిలుస్తాం. ఇంకా చెప్పాలంటే కనీస స్థాయిలో, మినిమం లెవెల్లో శారీరక పెరుగుదల దేనికి సంబంధించిందని చెప్పుకున్నాం? శరీరానికి సంబంధించింది. మినిమం లెవెల్లో కనీస స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక వికాసము తగిన స్థాయిలో పరిణితి ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసించడానికి సిద్ధంగా ఉంటాడు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ విద్యార్థి యొక్క ఆ స్థితిని ఏమని పిలవాలంటే సంసిద్ధత అని పిలవాలి. కనీస స్థాయిలో, మినిమం లెవెల్లో శారీరకమైన పెరుగుదల, ఫిజికల్ గ్రోత్, అదేవిధంగా మానసిక వికాసము, మెంటల్ డెవలప్మెంట్, కనీస స్థాయిలో పరిణితి, మెచ్యురేషన్, ఇవన్నీ ఉన్నప్పుడే విద్యార్థి కొత్త విషయాలు తెలుసుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. అటువంటి ఆ విద్యార్థి యొక్క స్థితిని, ది స్టేట్ ఆఫ్ సచ్ స్టూడెంట్ షుడ్ బి కాల్డ్ యాజ్ రెడీనెస్. దాన్ని ఏమని పిలుస్తామంటే మనం సంసిద్ధత లేదా సన్నత. దేనికి చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే అభ్యసనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటి? సంసిద్ధత. సంసిద్ధత చాలా ముఖ్యమైనటువంటి అంశం అభ్యసనకి. ఓకే, అందుకే వుడ్వర్త్ అనేటువంటి శాస్త్రవేత్త, వుడ్వర్త్ సంసిద్ధత అనేటువంటిది ఒక మానసిక విన్యాసం అని తెలపటం జరిగింది. మానసిక విన్యాసము, ఇంగ్లీష్లో దీన్ని మెంటల్ సెట్ అంటారు. మానసిక విన్యాసము, మెంటల్ సెట్ అని పిలుస్తాం. ఇది సంసిద్ధతకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అన్నమాట.